హలో హాయ్ మామ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రవితేజ గారి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది ఇరుముడి మూవీ నుంచి. అయితే ఈ ట్రైలర్ ఎలా ఉంది, అసలు అందులో ఉన్న ఆసక్తికర విషయాలు ఏంటి అనేది మనం ఒకసారి అయితే చూసేసుకుందాం అబ్బా. ట్రైలర్ స్టార్ట్ చేస్తే రవితేజ గారు త్రినాథ్ అనే సాధారణ గ్రామంలో ఒక తండ్రి పాత్రలో కనిపిస్తున్నారు. తన కూతురు 5వ తరగతి పూర్తి చేయడం, ఆ ఊళ్ళో హై స్కూల్ లేకపోవడం వంటి ప్యూర్ విలేజ్ ఎమోషన్తో కథ స్టార్ట్ అవుతుంది. ఇక కూతురు చదువు కోసం ఆ తండ్రి పడే తాపత్రయం చాలా న్యాచురల్గా అనిపించేలా నటించారు మన రవితేజ గారు. ఇక ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది. కేవలం తన కూతురు కోసమే కాకుండా ఊర్లో ఉన్న ఆడపిల్లల రక్షణ కోసం కూడా రవితేజ పోరాడాల్సి వస్తుంది. మన ఆడపిల్లలు వెనకాల పడేటప్పుడు వెనక ఒకడుంటాడు, పేగులు తీసేస్తాడనే భయం లేకపోతే మన ఆడవాళ్ళని కాపాడుకోలేమని ఆయన చెప్పే డైలాగ్ ట్రైలర్కే మైండ్ బ్లోయింగ్ హైలైట్. అయ్యప్ప స్వామి మాల వేసుకున్న సమయంలో ఆయన చూపించే ఆ రౌద్ర రూపం, ఊరి ఆడపిల్లలను కాపాడే విధానం మాస్ ఆడియన్స్కి పూనకాలు తెప్పిస్తుందబ్బా. ఇక శివ నిర్మాణం అంటే మనకి ఎమోషనల్ సినిమా గుర్తొస్తాయి, కానీ ఈసారి ఎమోషన్కి పవర్ఫుల్ మాస్ యాక్షన్ జోడించారు. ఇక జీవి ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోరు మరియు ఆ స్వామియే శరణమయ్యప్ప చార్ట్స్ బ్యాక్గ్రౌండ్లో వస్తున్న సీన్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా గ్రేట్గా అనిపించింది. ఇక మాస్ మహారాజా రవితేజ పవర్ఫుల్ డైలాగ్ సీను, నాకు ప్రతి చిన్న పాపలో నా కూతురు కనిపిస్తుంది అని ఆ డైలాగ్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? ఓవరాల్గా చెప్పాలంటే ఇరుముడి ట్రైలర్ విలేజ్ ఎమోషన్, ఫాదర్ సెంటిమెంటు మరియు పక్కా మాస్ ఎలిమెంట్స్తో కంప్లీట్ ప్యాకేజ్లో ఉంది. మరి ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో, రవితేజ గారి రియాక్షన్ మీకు నచ్చిందా లేదా కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇలా మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్. బై బాయ్.